రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్పీ ఫార్మింగ్. నేను మీ ఉపేందర్ని. మనం లాస్ట్ టైం ఎయిర్ స్ప్రేగా వచ్చేసి మన పంటలో అదామా కంపెనీ వాళ్ళది టకాఫ్ అండ్ అదే సేమ్ అదామా కంపెనీ వాళ్ళది మనకు కస్టోడియా అనేది స్ప్రే చేయడం జరిగింది. అది స్ప్రే చేసిన తర్వాత మనకు వచ్చిన రిజల్ట్ అనేది మనకు చూపించడం జరిగింది. ఎక్సలెంట్ అండ్ రిజల్ట్ వచ్చింది. దాని తర్వాత మనం స్ప్రే చేసిన మందు అలాంటిది అనమాట, సేమ్ ఆల్ ఇన్ వన్ అనమాట. బేయర్ కంపెనీ వాళ్ళది వచ్చేసి మెకావ్ అండ్ అలాగే కోరమండల్ వాళ్ళది వచ్చేసి మనం ప్లాటినం అనేది స్ప్రే చేయడం జరిగింది. 9 స్ప్రేగా వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి 125 ml తీసుకోవడం జరిగింది. ఈ మెకావ్ అనేది బేయర్ వాళ్ళది. ఇది వచ్చేసి మనకి ఇన్సెక్టివ్ అనమాట. ఇది ఆల్ ఇన్ వన్ అనమాట. ఇది వచ్చేసి మనకి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ మోడ్లో వర్క్ చేస్తుంది అనమాట. సేమ్ ఇందులో వచ్చేసి మనకి 2 టెక్నికల్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. 2 టెక్నికల్ ఏంటంటే ఒకటి అలాంటో టెక్నికల్ అండ్ ఇంకోటి వచ్చేసి వయాగో అన్నమాట. అలాంటో గురించి మనకు తెలిసింది. మనకి ఎటువంటి మిడ్జీగా ఉన్నా సరే అండ్ త్రిప్స్ మన మైట్స్కి అండ్ వైట్ ఫ్లై కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఈ అలాంటో టెక్నికల్ వచ్చేసి థైక్లోరోఫ్రైడ్. ఇది వచ్చేసి 30.25% ఉంటుంది అనమాట సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్లో. మనకి ఎలాంటోలో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 27% ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి 30% అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అన్ని రకాల త్రిప్స్ని, మైట్స్ని, వైట్ ఫ్లైని అన్ని రకాలకి ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే ఇంకో టెక్నికల్ కూడా మనకి ఇందులో అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. టెట్రానిలోపోల్ అనేది 10% అనేది 10.08% అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇది మనకి వయాగాలో ఉండే టెక్నికల్ అనమాట. ఇది ఓన్లీ డైరెక్ట్ ఇది ఓన్లీ పురుగు మందు అనమాట. ఇది మనకి అచ్చం అన్ని రకాల పురుగులను అనేది మనకు క్లియర్ చేస్తుంది అనమాట. మన సన్న పురుగు దగ్గర నుంచి గొంగల పురుగు అయితే, పచ్చ పురుగు అయితే, లద్దె పురుగు అయితే అన్ని రకాల పురుగులను మనకి ఇది క్లియర్ చేయడానికి ఈ టెట్రానిలోపోల్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ 2 టెక్నికల్ యూజ్ చేసి మనకి బేర్ వాడి సరికొత్త మందిని మనకి పరిచయం చేయడం జరిగింది. అంటే ఎక్సలెంట్గా అనేది వర్క్ చేసింది అనమాట. 2 టెక్నికల్ ఒకే దాంట్లో యూజ్ చేయడం వల్ల, ఈ ఒక్క మందిని యూజ్ చేయడం వల్ల మనకి మిడ్జీగా కంట్రోల్ అవుతుంది, త్రిప్స్ కంట్రోల్ అవుతుంది, తెల్లదోమ కంట్రోల్ అవుతుంది, పచ్చదోమ కంట్రోల్ అవుతుంది, నల్లి కంట్రోల్ అవుతుంది, అండ్ సన్న పురుగు, పెద్ద పురుగు, లద్దె పురుగు, గొంగల పురుగు ఆల్ ఇన్ వన్గా వర్క్ చేస్తుంది అనమాట. అంటే ఎక్సలెంట్ అండ్ రిజల్ట్ చూపించింది. మనకి కొత్తగా లాస్ట్ ఇయర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం ఈ సంవత్సరం దీన్ని యూజ్ చేయడం జరిగింది. చాలా బాగా వర్క్ చేసింది అనమాట ఆల్ ఇన్ వన్గా. దీంట్లో వచ్చేసి మనకి కోరమండల్ వాళ్ళది ప్లాటినం అనేది తీసుకోవడం జరిగింది. కోరమండల్ ప్లాటినా ఇది వచ్చేసి మనకి 250 ml అనేది తీసుకోవడం జరిగింది మనకి ఎకరానికి. ఇది వచ్చేసి ఒక ప్లాంట్ బయో స్టిమ్యులేట్ అనమాట. దీంట్లో వచ్చేసి మనకి అమైనో యాసిడ్స్, పల్విక్ యాసిడ్స్, అన్ని రకాల ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. వీటి వల్ల వచ్చేసి మనకు అమైనో యాసిడ్స్ అయితే, పల్విక్ యాసిడ్స్ అయితే, విటమిన్స్, దీనివల్ల వచ్చేసి మనకి ఎక్కువగా ఫ్లవరింగ్ అనేది మనకి బూస్టప్ అవుతుంది అనమాట. ఫ్లవరింగ్ అనేది ఎక్కువ రావడానికి అండ్ కాయ అనేది షైనింగ్గా రావడానికి అండ్ కాయ సైజు కూడా పెరగడానికి అనమాట. మళ్ళీ ఇంకో ఫెచ్చింగ్ ఏంటంటే మనకి ఇందులో ఫ్లవరింగ్ డ్రాప్ అయినది మనకి చాలా రెడ్యూస్ అవుతుంది అనమాట. ఫ్లవర్ డ్రాప్ అనేది ఆగిపోతుంది, కాయ సైజుని పెంచుతుంది అండ్ కాయ వెయిట్ వచ్చేలా చేస్తుంది అండ్ ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేలా చేస్తుంది అండ్ ఫ్లవర్ అనేది ఎక్కువ బూస్ట్ చేస్తుంది అనమాట. ఇందులో అన్ని రకాల అమైనో యాసిడ్స్ అండ్ విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అండ్ ఒక మొక్కకు కావాల్సిన అన్ని రకాల విటమిన్స్ అండ్ అన్ని రకాల పోషకాలన్నీ ఇందులో ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొక్క అనేది స్ట్రెస్కి గురి కాకుండా చేస్తుంది అనమాట. ఆ స్ట్రెస్ రిలీఫ్ ఇవ్వడం వల్ల మనకి అధికంగా పూత రావడం, వచ్చిన పూత నిలబడటం, ప్రతి ఒక్క పూత అనేది పిందిగా మనకి సాగటం జరుగుతుంది. మనకి ఎక్సలెంట్ వర్క్ చేసింది. పడ్డ ప్రతి పూత అనేది మనకి కాయ లెక్క, పిండి లెక్క, సన్నగా పిన్నిస్ లెక్క అనేది మనకి కనిపించడం జరుగుతుంది. మీకు క్లియర్గా చూపిస్తాను. ఈ 2 మందులు యూజ్ చేయడం వల్ల ఆల్ ఇన్ వన్గా మనకి తోటలో వచ్చేసి ఎక్సలెంట్ అండ్ రిజల్ట్ చూపించాయి. ఆ రిజల్ట్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఒకసారి కొట్టి చూడండి. చూపిస్తాను ఇప్పుడు మీకు రిజల్ట్. చూడండి, రిజల్ట్ చూడండి ఎలా ఉండిందో. అసలు ఆశ్చర్యపోతారు అనమాట. అసలు ఇది చూడండి, ఈ ఫ్లవరింగ్ చూడండి ఎలా వచ్చింది. ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అనమాట. ఎక్సలెంట్ ఫ్లవరింగ్. చూడు, సన్న పిందె అవుతుంది, పత్తి పూత పిందె అవుతుంది. ఇక్కడ సన్న పిన్నిస్ లెక్క చూడండి, సన్న పిన్నిస్ లెక్క. ఇది పిందె. చూడు దీనికి ఎంత ఫ్లవరింగ్ సెట్ అయిందో. దగ్గర కనుకలు
అంటే త్రిప్స్ బాగా కంట్రోల్ అయినాయి, ఫ్లవరింగ్ బాగా వచ్చింది మనకి. పూతలో కూడా మనకి ఎటువంటి నల్లి లేదు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫ్లవరింగ్ సెట్ అయింది. మనకి ఏ చెట్టు చూసినా అలాగే ఉంటుంది. ఇప్పుడే కాయలు సెట్ అవుతుంది. పూత చూడండి ఎలా ఉందో, మల్లెపూల తోట లెక్క ఉండింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫ్లవరింగ్. ప్లాటినా యూజ్ చేసినాం మనం దీనికి. అలాంటి యూజ్ చేసిన తర్వాత చూడండి పిందెలు ఎలా సాగాయో. అంటే ఎలాంటి యూజ్ చేసిందంటే మనకి త్రిప్స్ కంట్రోల్ అవుతాయి, మనకి మిడ్జిగ్ అనేది బాగా కంట్రోల్ అవుతుంది. మిడ్జిగ్ కంట్రోల్ అయ్యి మనకి ప్రతి ఒక్క పూత అనేది పిందె అవుతుంటుంది సన్నగా. కాయలు కూడా మంచి జవరంగా వస్తుంటాయి. అన్ని బర్డ్సే, అన్ని పూతలు ఓపెన్ అవుతున్నాయి. ఇప్పుడు ఇంకొక 2-3 డేస్లో ఎక్సలెంట్ అంటే ఇంకా బాగా కనిపించేది మనకి. ఇక్కడ చూడండి సన్న పిందె, ఇదొక పిందె, అండ్ కనిపిస్తుందా ఇదొక పిందె, ఇక్కడ ఒకటి, ఇదొక పిందె. అన్ని పిందెలు అవుతున్నాయి మనకి, పూత వేస్ట్గా అవ్వకుండా. ప్లాటినాకి మనకు ఎక్సలెంట్ పూత వచ్చిందనమాట. రూమర్ వాళ్ళు ఇచ్చేసిన తర్వాత పిందెలు చూడ ఎలా సాగుతున్నాయి. ఫ్లవరింగ్ బాగా సెట్ అయింది మనకి. ఫ్లవరింగ్ డ్రాపింగ్ కూడా లేదు మనకి. అన్ని పిందెలు చూడండి, పిందెలు ఎలా వచ్చాయి. ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అనమాట. సూపర్ రిజల్ట్ అనమాట. ఫ్లవరింగ్ బాగా వచ్చింది మనకి. మల్లెపూల తోట లెక్క ఉంది కదా ఫ్లవరింగ్ ఎలా ఉంది. ఎక్సలెంట్ ఫ్లవరింగ్ సెట్ అయింది మనకి. చూడండి అలా ఫ్లవరింగ్ ఎలా కనిపిస్తుంది. పిందెలు చూడండి ఇక్కడ ఎన్ని సాగాయి. అన్ని పిందెలు అవుతున్నవి. కాయలు కూడా మంచి జోరంగా వస్తుంది మనకు. మిడ్జిగా కంట్రోల్ అయింది. అన్ని పిందెలు అవుతున్నాయి చూడండి. ఇవన్నీ పిందెలే, అన్ని పిందెలు అవుతున్నాయి.